మొన్న బీహారు, ఇప్పుడేమో పశ్చిమ బెంగాల్, రేపే రాష్ట్రం. అంటే సర్ పేరు చెప్తే వణికిపోతున్నాయా రాష్ట్రాలు. ఇప్పుడు తాజాగా మమతా బెనర్జీ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే ఈ ఎస్ఐఆర్ అనేది అయితే ఉందో బీహార్లో ఎలాంటి హడావుడి చేశారు. రాహుల్ గాంధీ ఏకంగా దాని మీద ఓట్ షోర్ అంటే ఒక పెద్ద కార్యక్రమం నిర్వహించారు. ఓకే, అక్కడ ఓటం పాలయ్యారు కాబట్టి అది సక్సెస్ అవ్వలేదు అని అనుకోవాలి. కానీ ఇక్కడ పశ్చిమ బెంగాల్ మొత్తం డిఫరెంట్ కాన్సెప్ట్. ఇక్కడ పశ్చిమ బెంగాల్ అంటే మమతా బెనర్జీ అంటే పశ్చిమ బెంగాల్ అన్నట్టు ఉంది. కానీ అక్కడ ఈ సర్ పేరుతో భారతీయ జనతా పార్టీ ఎంతవరకు జెండా పాతకలదు అనేదే ఇక్కడ పెద్ద చర్చ. కానీ మమతా బెనర్జీ అయితే భయపడుతున్నారా, వణుకుతున్నారా? ఆమె కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతీయ జనతా పార్టీకి తాజాగా వార్నింగ్ కూడా ఇచ్చారు. బీజేపీకి నాతో పెట్టుకుంటే నన్ను టార్గెట్ చేస్తే చూస్తూ ఊరుకోను, రోడ్డు ఎక్కుతాను అనేది. ఇప్పటికే సర్కి వ్యతిరేకంగా అక్కడ కూడా ర్యాలీలు చేస్తున్నారు, నిరసనలు చేస్తున్నారు. ఏం జరగబోతోంది? భారతీయ జనతా పార్టీ క్రమక్రమంగా సర్ పేరుతో రాష్ట్రాలని వణికిస్తుందా, కొన్ని పార్టీలను భయపెడుతుందా? ఇప్పుడు మమతా బెనర్జీ వంతు వచ్చిందా? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, మొన్న కూడా అనుకున్నాం అక్కడ బీహార్ ఫలితాల తర్వాత ఇది కంటిన్యూ చేస్తాను, ఖచ్చితంగా కంటిన్యూ అయితే అవుతుంది. కానీ ఇప్పుడు మమతా బెనర్జీ లాంటి వాళ్ళు రేపొద్దున్న తమిళనాడులో ఇంకొకరు ఇది కంటిన్యూ అవుతుందా ఇలాగే? దీన్ని అంటే ఇది ఆపమని ఎవరు చెప్పట్లేదు, కానీ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ఎంతగా? సింహం గాండ్రించడం, దున్నపోతు ఓండరం పెట్టడం, ఇది ఈ రెండిట్లో ఉన్నటువంటి తేడా. మొన్నటిదాకా గర్జించేది ఆవిడ, ఇప్పుడు ఓ రకంగా చెప్పాలంటే విలవెల్లాడిపోతుంది మమతా బెనర్జీ. ఎందుకంటే ప్రపంచానికి ఇంతవరకు భారతీయ జనతా పార్టీ లేకపోతే హిందుత్వవాదులు చెప్పినటువంటిది ఒక ఎత్తు. నిరంతరం గత 10-15 ఏళ్ల నుంచి కూడా వీళ్ళు చెప్తా వస్తున్నారు. అప్పుడు మమతా బెనర్జీ పార్లమెంట్లో పేపర్లు చించవతలు పడేసింది ఇదే పాయింట్ మీద. బంగ్లాదేశ్ వాళ్ళని తీసుకొచ్చి కమ్యూనిస్ట్ వాళ్ళు వాళ్ళని ఓటర్లుగా మార్చుకుని వాళ్ళ చేత గెలుస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో. వాళ్ళ వల్ల నాశనం అయిపోతుంది భారతదేశ ప్రతిష్ఠ నాశనం అయిపోతుంది. చొరబాటుదారుల్ని తీసుకొచ్చేసేసి వాళ్ళకి ఓట్ల హక్కులు ఇవ్వడం ఏంటి? ఇంతకంటే రాజ్యాంగ విరుద్ధం ఇంకేదైనా ఉందా అని అసెంబ్లీలో రచ్చ చేసింది, పార్లమెంట్లో రచ్చ చేసింది. చాలా రచ్చ చేసినటువంటి ఆవిడ ఒకప్పుడు. ఆవిడే అదే బెంగాల్ అసెంబ్లీలో పార్లమెంట్లో ఉన్నప్పుడు పార్లమెంట్లో రచ్చ చేసింది, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అసెంబ్లీలో రచ్చ చేసింది. అలాంటి మనిషి తను అధికారంలోకి రాగానే ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయించేసింది. ఆ బంగ్లాదేశ్ వాళ్ళందరూ తన మాట వినేటట్టు, తమ పార్టీ మాట వినేటట్టు చేసుకొచ్చేసింది. వాస్తవంగా బంగ్లాదేశీలో 2 రకాల వర్గాలు ఉన్నాయి. ఒకటి ముస్లిం వర్గం, ఇంకోటి హిందూ వర్గం. అనేక మంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు మొదట హిందువులు. అది మెయిన్ పాయింట్. బంగ్లాదేశ్ నుంచి వచ్చింది, ఇందిరాగాంధీ టైంలో పారిపోయి వచ్చింది ఎవరు? షియా ముస్లింలు. రెండవది హిందువులు. తరిమివేయబడ్డ వాళ్ళు షియా ముస్లింలు, హిందువులు. వాళ్ళు అప్పట్లో స్థిరపడ్డారు. వాళ్ళకి అప్పుడు ఇదే ఓటు హక్కు కల్పించారు ఆ రోజుల్లో. దాన్ని రచ్చ చేసింది ఈవిడ. ఈవిడ వచ్చే టైంకి వస్తున్నటువంటి వాళ్ళు ఎవరు? షియా ముస్లింల సంఖ్య పెరిగిపోతుంది ఈవిడ వచ్చినప్పటి. మెయిన్ సమస్య ఏంటంటే అక్కడ ఒకటి పాకిస్తాన్ ఇంపాక్ట్ క్రమంగా బంగ్లాదేశ్లో పెరిగేటప్పటికి అసలు ఎందుకు ఒకనాడు బంగ్లాదేశ్ ఏర్పడింది? పాకిస్తాన్ సున్నీ ముస్లిం, పాకిస్తాన్ తూర్పు ప్రాంతంలో ఉండేది షియా ముస్లిము, అహ్మదీలు, కసాయి, ఇట్లాగా అనేక వర్గాలు ఉన్నాయి వాళ్ళది. ఆ వర్గాల వాళ్ళు ఎక్కువగా నివసించేది అక్కడ తూర్పు పాకిస్తాన్. వాళ్ళని హింసించేవాళ్ళు వీళ్ళు. ఇప్పుడు మనకి ఇక్కడ హిందువులను ఎట్లయితే కాఫీర్లు లేకపోతే అజ్ఞానులు అంటూ హిందువులను ఎట్లయితే ఏడిపిద్దామని చూస్తున్నారో అట్లాగా అక్కడ నడుస్తోంది ఎంతవరకు. ఇప్పుడు మమతా బెనర్జీ ఇదే బంగ్లాదేశ్ ఏర్పాటు చేసేసాం, అంతా అయిపోయింది. ఆ తర్వాత అప్పట్లో హిందువులు వీళ్ళు తరిమివేయబడ్డారు, నడిచింది. ఇప్పుడు వచ్చేటప్పటికి వస్తున్నటువంటి వాళ్ళల్లో తర్వాత కాలంలో మమతా బెనర్జీ టైంలో వచ్చిన వాళ్ళలో ముస్లిం సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ. ఎందుకు వచ్చారు? బంగ్లాదేశ్ ఏర్పడ్డాక అద్భుతమైన జీవితం వస్తుంది అనుకుంటే అక్కడ సాధ్యమైనవి ఏంటి అంటే ఆ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఇట్లాంటివి సాధ్యమైనవి. ఆ పనులు తప్ప మిగతా పనులు, ఇప్పుడు భవన నిర్మాణ పనులు లేకపోతే కనుక సెంట్రింగ్ పనులు లేకపోతే ఇతరత్ర పనులు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అక్కడ పనులు దొరకవు. ఎందుకంటే నిరంతరం రియల్ ఎస్టేట్ అంటే ఒక దేశం యాక్టివిటీ సీరియస్గా నడుస్తుంటే రకరకాల వ్యాపారాలు ఉంటాయి, వ్యవసాయమా, పరిశ్రమల, ఇట్లాంటి. అక్కడ ఉండేటటువంటి ఈ పాకిస్తాన్కి మీరు చూస్తే ముస్లిం దేశాలు పరిశ్రమలు ఉండవు ఎక్కువ, పాకిస్తాన్లోనూ తక్కువే.
బంగ్లాదేశ్లోనూ తక్కువే, ఆఫ్ఘనిస్తాన్లో అసలు లేనే లేవు. అట్లాగే మీరు అరబ్ దేశాల్లో ఏం పరిశ్రమలు ఉన్నాయి? ఏమీ లేవు. ఎందుకని? పరిశ్రమ అంటే ఒక క్రమశిక్షణ సిస్టమ్ నడవాల, టైంకి పని చేయటం, ఆ పని చేసిన తర్వాత తగినటువంటి విధంగా జీతం తీసుకోవడం, కుటుంబము, వ్యవస్థ ఇది. కానీ ఆ ప్రాంతాల్లో అలాగా నియమబద్ధంగా పనిచేయడానికి వాళ్ళు సిద్ధపడట్ల. కాబట్టి అక్కడ ఇండస్ట్రీస్ గ్రోత్ అన్నది, ఎందుకంటే పరిశ్రమ పెట్టేవాడు 100,000 కోట్లు ఖర్చు పెడతాడు. పెట్టాక వాళ్ళకి పనికి మనుషులు దొరకకపోతే ఏం చేయాలి? లేదా అక్కడ ఈ పరమైన మత పెచ్చతో రగిలితే ఎట్లా సాధ్యం? కాబట్టి అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ రావు. దాంతో భారతదేశంలో పనులకు వచ్చేస్తున్నారు. ఇప్పుడు మీకు హైదరాబాద్లో ఇదివరకటి రోజుల్లో నేను బాగా గుర్తు, నాకు 2000 ఆ టైంలో జాబ్ చేసినప్పుడు చార్మినార్ అటు వెళ్తే పాత బస్తీలో ఉన్న ముస్లింల ఇళ్లలో ఇవి తయారు చేస్తారు, పూసలవో లేకపోతే స్వీట్లు, చిన్న చిన్న చిక్కీలు లాంటివి, అదొక రకమైన స్వీట్ చేస్తారు, బర్ఫీ లాంటి స్వీట్లు, అట్లాంటివి అమ్ముతుండేవాళ్ళు. రోడ్ల మీద పెట్టుకునేసి పూసలు, గాజులు, చెవిరింగులు ఇట్లాంటివన్నీ అమ్ముతుండేవాళ్ళు రోడ్ల మీద. చాలా తక్కువ ఉండే, చీప్ అండ్ బెస్ట్ ఉండే. అట్లాగా వచ్చే అలా అమ్మేటటువంటి వాళ్ళందరూ కూడా పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక అక్కడ అమ్మేవాళ్ళు, కాలేజీ నుంచి వచ్చాక అక్కడ అమ్మేవాళ్ళు. పొద్దున పూట్ల ఈ తల్లిదండ్రులు అమ్మేవాళ్ళు. తల్లిదండ్రులు ఆ పని పొద్దు నుంచి సాయంత్రం చేస్తే స్కూల్ లేనప్పుడు, స్కూలు ముగిసిన తర్వాత తమ పిల్లలకే ఆ బాధ్యత అప్పచెప్పేవాళ్ళు. అదొక వారసత్వంగా సంక్రమించింది దశాబ్దాలు. కానీ ఇప్పుడు మీరు చూస్తే వాళ్ళు కనబడట్లా ఎక్కడా కూడా. మొన్న నేను అబ్జర్వ్ చేశా రూట్ నుంచి వస్తున్నప్పుడు, దాదాపుగా ఈ బంగ్లాదేశీ బ్యాచీలు, బర్మా బ్యాచీలు ఎక్కువ కనబడుతున్నారు, పెద్ద పెద్దోళ్లే కనబడుతున్నారు. అది అప్పుడు పిల్లలు అప్పుడు ఎంత ఉంటుంది? ఓ 10 రూపాయలు, ఇంట్లో పిల్లోడే కాబట్టి ఫుడ్ పెడతారు, అయిపోయా, అదనపు ఖర్చు ఏం లేదు. ఇప్పుడు పెడితే ఏమవుతుంది? వీళ్ళకి జీతం ఇవ్వాలి, రోజుకి కనీసం ఒక 300-400 ఇవ్వాలిగా. అంటే అప్పుడు లాభం ఎక్కువ ఆశించాలిగా. లాభం ఎక్కువ ఆశిస్తే కొనేవాడు రావాలిగా. అక్కడ రేట్లు పెరిగినాయి. ఒకప్పుడు చార్మినార్ దగ్గరికి ఎగబడి వెళ్ళేవాడు. మీరు హైదరాబాద్ ఢిల్లీలో ఇప్పుడు మనకి ఇక్కడ పూసలు ఈటెట్లు అమ్ముతుంటారు చూడండి, పూసలు, గిల్టు నగలు ఇవన్నీ కూడా షాపుల్లో పెద్ద పెద్ద బాక్సులో పెట్టి అమ్ముతారే. ఇక్కడ 1000 రూపాయలు, 2000, 3000 పలికేవి మీరు ఢిల్లీలో చాందినీ చౌక్లో కావచ్చు, లేకపోతే కొన్ని ఏరియాలు ఉన్నాయి అక్కడికి వెళ్తే 500-1000 రూపాయలకి వస్తాయి అవే. కాబట్టి ప్యాకెట్లలో ఉండవు అంతే. కావాలంటే ఖాళీ కవర్లు అవి కూడా అక్కడే దొరుకుతాయి. కొనుక్కుని తీసుకొచ్చి మనం ఇక్కడ కనుక అమ్ముకుంటే బోల్డ్ అంతమంది అట్టాగే అమ్ముకుంటారు. మీరు రాజస్థాను, అదేది దాని పేరేంటది, రాజస్థాన్లో ఫతేపూర్ సిక్రీ ఇట్లాంటివి వెళ్ళారనుకోండి, ఆ ఏరియాలో పూసల దండలు 10 రూపాయలు, 20 రూపాయలకి అమ్ముతారు. మన దగ్గర ఇక్కడ 300-400కి అమ్మేది. ఎందుకని? వాళ్ళకి అదొక రొటీన్ బిజినెస్, వాళ్ళ ఇంట్లో అదొక వ్యాపకం. మీరు విజయవాడ నుంచి అటు తెనాలి ఆ రూట్లోకి పోతున్నప్పుడు వడ్లపూడి దగ్గర అక్కడ పూల మాలలు అమ్ముతారు. ఇదివరకటి రోజుల్లో పూలమాల 10 రూపాయలకి 4 మూరలు 5 మూరలు ఇచ్చేవాడు. ఇప్పుడు ఒక్కొక్క మూర 100 రూపాయలు, 50 నుంచి 100 అమ్ముతున్నారు. ఎందుకని? ఇప్పుడు ఆశ ఎక్కువ పెరిగింది. ఇప్పుడు బెంగాల్లో ఆ పరిస్థితి, వీళ్ళందరూ వచ్చేసేసి అక్కడ ఎక్కువ సంపాదన వీళ్ళ కోసం అవుతుంది. ధరలు పెరిగిపోయాయి, దాని ఇంపాక్ట్. ఎందుకు? వాళ్ళ పిల్లలు ఇట్లా పని చేయట్లేదు, ఇక వీళ్ళు పనివాళ్ళు దొరుకుతున్నారు కదా. పైగా పేదరికంలో ఉండేటటువంటి ముస్లింలకి ఆడపిల్లలకి పెళ్లి చేయడము ఖర్చే, మగపిల్లలకి అమ్మాయి దొరకడము కష్టమే ఈ రోజుల్లో. ఇండియన్ అమ్మాయిల ఆశలు ఎక్కువైపోయినాయి ఈ రోజుల్లో. ఇది వాళ్ళతో తీర్చుతున్నారు. అంటే మా మాటిని మా ఇంట్లో పడుండే అల్లుడు, మా కాస్త ఇక్కడేమో బాధ్యతగా కుటుంబానికి అత్తారింటిని గురించి అంత సీరియస్గా తీసుకోని పరిస్థితుల్లో అదే బంగ్లాదేశ్ అమ్మాయి ఇక్కడ వాళ్ళ కుటుంబంతో వచ్చి ఉన్నారంటే వాళ్ళు చాలా గౌరవంగా ఉంటారు ఇక్కడ. కాబట్టి పెళ్ళిళ్ళు అట్టా జరిగిపోయింది. ఇలాగా బంగ్లాదేశ్లో పెళ్ళిళ్ళయి ఇక్కడ స్థిరపడిపోయినటువంటి కుటుంబాలు కొన్ని లక్షలు ఉన్నాయి. బంగ్లాదేశ్ నుంచి వచ్చి బెంగాల్లో స్థిరపడ్డటువంటి కుటుంబాలు. వీళ్ళకి చివరికి జాగ్రత్తగా ఇలా ఓటు హక్కులు ఎట్లా మార్చుకున్నారు? తండ్రి ప్లేస్లో మాంగారి పేరు పెడతారు. అవి బోల్డ్ బయటపడ్డాయి. ఇప్పుడు ఈ సర్ అనేది తీసుకురావడం వల్ల మమతా బెనర్జీ పెద్ద సమస్య ఏమైపోయిందంటే, ఇదివరకటి రోజుల్లో తెలిసేది కాదు జనానికి, ఈ బీజేపీ వాళ్ళు ఏదో తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ కమ్యూనిస్టులు కొట్టేస్తారు. విచిత్రం ఏంటంటే
ఇదే కమ్యూనిస్టులు ఆ రోజున మమతా బెనర్జీ వ్యతిరేకించింది. ఇప్పుడు అదే మమతా బెనర్జీ కరెక్ట్ చేస్తుంది అంటున్నారా వీళ్ళు కమ్యూనిస్టులు? మమత దొంగంట, కానీ బంగ్లాదేశ్ వాళ్ళని మాత్రం వదిలేయాలి. అదొక విచిత్రవాదం వాళ్ళకి. ఆ బంగ్లాదేశ్ వాళ్ళ గురించి బీజేపీ చెప్పినప్పుడు తప్పుడు ప్రచారం అని చెప్పారు. ఇవాళ సరిపెట్టాక రోజుకి అధికారికంగా ఒక్కొక్క రూట్లో 200 మంది చొప్పున 2-3 వేల మంది వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఆ వెళ్ళే వాళ్ళందరికీ పెద్ద పెద్ద శిబిరాలు ఏర్పాటు చేయాల్సి వచ్చింది సైన్యం. ఏర్పాటు చేసి వాళ్ళ దగ్గర ఎందుకు వెళ్ళిపోతున్నారా మీరంటే, చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అడిగిపోయి వాళ్ళతో ఇంటర్వ్యూలు కూడా వేస్తున్నారు. వస్తున్నాయి, యూట్యూబ్లన్నీ నిండిపోతున్నాయి సోషల్ మీడియా. అంటే ఉపాధి కోసం సార్, ఉపాధి కోసం లేదంటే ఇలా పెళ్లిళ్ళు చేసుకుని వచ్చిన వాళ్ళని అక్రమ చొరబాటుదారులు అని అనగలమా? అంటే నువ్వు ఇప్పుడు మనం అమెరికా వెళ్తాం, వాడు ఏమంటున్నాడు మనల్ని, H1B వీసా ఉంటే ప్రాబ్లంలా, స్టూడెంట్ వీసా ఉంటే ప్రాబ్లంలా. అలా కాకుండా డంకీ రూట్లో వెళ్తే ఏమంటున్నారు, కాళ్ళకి బేడీలు వేసి పంపించారు వెనక్కి. మరి అది కదా నువ్వు ఉపాధి కోసం. మనం అమెరికాకు పోయేది కూడా ఉపాధి, మరి ద్వారాలు తెరుచుద్దాం. లేకపోతే యూరప్ దేశాలకు మనం వాళ్ళ ద్వారాలు తెరవమనండి, ఉపాధి కోసమే కదా మనం వస్తుందని. అసలు ఇండియాలో ఎవడో ఉండరు, మొత్తం యూరప్ అంతా మనమే నిండిపోతాం. ఎందుకు డాలర్లో డబ్బులు వస్తాయి అక్కడ, కాబట్టి అక్కడ స్థిరపడిపోతాం మనం. మనోడు ఎవడెక్కడ ఉండడు, కనీసం నాకు తెలిసి 20-30 కోట్లు వెళ్ళిపోతారు అక్కడ కనుక మీరు చెప్పినట్టు ఓకే అంటే. ఒక దేశంలో నువ్వు ఉపాధి కోసం వస్తావా, విద్య కోసం వస్తావా, ఉద్యోగం కోసం వస్తావా, నువ్వు చట్టబద్ధంగా రా. బంగ్లాదేశ్ నుండి ఇక్కడికి రావడానికి చట్టబద్ధమైన అధికారం ఉంది. మన దేశంలో చదువుకోవడానికి పర్మిషన్ ఇస్తారు, వాళ్ళకి ఏ వేసానే రాకలేదు. అమెరికాలాగా ఏడిపించాం మనం. ఉద్యోగాలు చేయడానికి వస్తే కూడా మనం ఏ అబ్జెక్షన్ లేదు. మనకి వ్యాపారం చేసుకోవడానికి కూడా అనుమతిస్తాం. బంగ్లాదేశ్, పాకిస్తాను, మన చుట్టూ ఉన్న దేశాల వాడు ఎవడైనా ఇక్కడ వ్యాపారం చేసుకోవచ్చు, ఉద్యోగం చేసుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాల్లో వీటిట్లో లేదు తప్పించి ప్రైవేట్కి చేసుకోవచ్చు చట్టబద్ధంగా. వీళ్ళు చట్టబద్ధంగా. ఇప్పుడు ఒక రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఒక ఓటు గుర్తింపు కార్డు ఇచ్చి ఓటు హక్కు కల్పించి వాళ్ళు ప్రభుత్వం తీసుకునే పథకాలకు అర్హులు అని చెప్పి వాళ్ళకి పథకాలన్నీ ఇస్తూ ఇప్పుడు సడన్గా వాళ్ళు అసలు ఇక్కడ ఉండడానికే అనర్హులు అని పంపించేస్తే వీళ్ళు క్రియేట్ చేసుకున్న ఓటు బ్యాంక్ అని కొల్లగొట్టే రాజకీయంగా అది కొల్లగొట్టడం అవుతుంది. దరిద్రులు దుర్మార్గం చేస్తే, దొంగల్ని తిప్పి పంపుతుంటే ఓట్ల రూట్లో ఎట్లా చూస్తాం? వాళ్ళు ఈ దేశం పట్ల ప్రేమతో ఎవడన్నా ఉన్నాడా? అంటే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి అన్ని హక్కులు కల్పించేసింది కదా, వాళ్ళ స్వార్థం అదే కదా. పథకాలు కూడా ఇస్తుంది కదా, అందుకే కదా కంట్రోల్ చేద్దాం అంటుంది. దాన్నే ఆమె అంగీకరించలేకపోతుంది. దాదాపుగా 70 నుంచి 80 నియోజకవర్గాలు పూర్తిగా ఎమ్మెల్యేని డిసైడ్ చేసేది బంగ్లాదేశ్. 50 నుంచి 60% ఓట్లు ఉన్నాయి వాళ్ళకి 70-80 నియోజకవర్గాలు. అలాగే పార్లమెంటు స్థానాలు దాదాపుగా 10-15 పార్లమెంటు స్థానాలు వాళ్లే డిసైడ్ చేస్తున్నారు. అంటే ఒక్క బంగ్లాదేశీలే కాదు, మన ముస్లింలు బంగ్లాదేశీ ముస్లింలు కలిసిపోయి. ఇది డెమోగ్రఫికల్ చేంజ్ కదా. రేపు పొద్దున పాకిస్తానోడో బంగ్లాదేశోడో వాళ్ళిద్దరూ కలిసిపోయి భారత్ ఆక్రమించుకోవడానికి వచ్చారనుకోండి, ఈ ప్రాంతాలు ఏమంటాయి, మేము అందులో చేరిపోయామంటారు. అప్పుడు ఎవడన్నా మనం ఏం పీకుతాం? ఇప్పుడు ఏ రెఫరెండమో, ఇప్పుడు కాశ్మీర్ ఆ రోజున అదృష్టం బాగుండి జవహర్లాల్ నెహ్రూ అనేవాడి తలతెక్కకి లొంగిపోయి కాకుండా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐక్యరాజ్య సమితిలో ఆపిచ్చాడు. ఐక్యరాజ్య సమితిలో ఆ రోజున రెఫరెండం అన్నాం. అప్పటికేం చేశారు, కాశ్మీర్లో ఉన్న హిందువులను ఊచకోత కోసి తరిమేసేసి ముస్లింలు వచ్చి ఆక్యుపై చేసుకున్నారు అక్కడ. అప్పుడు రెఫరెండం పెడితే ఏమవుతుంది, కాశ్మీరీ ప్రజలు పాకిస్తాన్లో కలిసిపోతామంటారు. ఏమైపోయి ఉండేవాళ్ళం మనం? ఇవాళ పైనుంచాడు రోజు బాంబులు ఎత్తంటే మనం కింద పళ్ళేలు అడ్డం పెట్టుకోవాలి. ఆ స్టేజ్ ఉండేది. అప్పర్ హ్యాండ్ వాడిది అయ్యేది. కాశ్మీర్ మనకు కావాల్సింది ఈ సుందరము నందనము ఈ కాదు, సెక్యూరిటీ పర్పస్. అది మన నెత్తినుంది. నెత్తిన శత్రువుని ఎట్ట కూర్చోబెట్టుకుంటాం? కార్గిల్లో ఎందుకు అంతమంది చచ్చిపోయారు? అక్కడ ఏమీ ఉండదు, గడ్డి కూడా మొలవదు. కానీ ఎందుకు చచ్చిపోయారు అంతమంది? సైన్యం ఎందుకు త్యాగం చేశారు? అది పాకిస్తాన్ అప్పర్ హ్యాండ్ అవుతుంది. బంగ్లాదేశ్ కానీ ఇప్పుడు మనం వాళ్ళకి అమానవీయ ధోరణితో చేయట్లేదు మనం. ఇప్పుడు మనం అమెరికాలో ఉంటున్నారండి, మన వాళ్ళు అక్కడికి వెళ్ళి బాలయ్య జిందాబాద్ అంటున్నారా, లేకపోతే అడెవడో స్టీఫెన్ బర్గో వాడిని జిందాబాద్ అంటున్నారా? అక్కడికి పోయినా మనకి మన ఆంధ్ర పిచ్చ, మన తెలుగు పిచ్చ, మన కుల పిచ్చే ఉంది కదా. మనకేం ఆ దేశం పట్ల ప్రేమ ఏమీ లేదు కదా. అప్పుడు మన చేత వాళ్ళు ఏమైనా దుర్మార్గం చేపిస్తే, మనోళ్ళు అంటే పంచోళ్ళు కాబట్టి చేయరు, కానీ బంగ్లాదేశ్ వాడు చేస్తాడే. వాడు ఉనికి ప్రాబ్లం అవుతుందంటే పాకిస్తాన్ వాడితో చేతులు కలుపుతున్నాడు వాడు.
ఇంకోటి దీన్ని ఇస్లామిక్ రాజ్యంగా మార్చాలన్నటువంటి వాళ్ళ ఆటలకి సాగుతాం. వెరీ సింపుల్ లాజిక్. ఒక ముస్లిం ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, బంగ్లాదేశ్ అనుకుందాం, వాళ్ళకి కష్టం వచ్చింది, ఏడికి పోవాలండి? ఇంకో ముస్లిం దేశానికి కదా. ఆ పక్కనే ఉందిగా ఇరాను, ఆ పక్కనే ఉంది కదా సౌదీ అరేబియా, అట్లాంటివన్నీ, దుబాయ్ ఇవన్నీ. అటు ఎందుకు పోవట్లా, ఇండియాలోకి ఎందుకు వస్తున్నారు అంటే దీన్నే గజ్వే ఈ హింద్ అంటారు అన్నమాట. ప్రపంచంలో ముస్లింలు లేని ప్రాంతాల్లోకి, ఇక్కడ ముస్లిం ఏరియాల్లో ముస్లింలే కొట్టుకుంటారు. పాలస్తీనాలో, లెబనాన్లో, యెమెన్లో, సిరియాలో, ఇరాన్లో, ఇరాక్లో, ఆఫ్ఘనిస్తాన్లో, ఇట్లా అన్ని చోట్ల కూడా కొట్టుకునేది ముస్లింలే గ్రూపులుగా కొట్టుకుంటారు. కొట్టుకున్నప్పుడు బాధిత ముస్లింలు మళ్ళీ వెళ్లాల్సింది ముస్లిమేతర దేశాలకి. ఆ దేశాలలో వీళ్ళ సంఖ్య పెంచుకుని దాన్ని ముస్లిం దేశంగా మార్చడం, ఇది విచిత్రమైనటువంటి వ్యూహం. అది ప్రపంచం మొత్తానికి వాళ్ళకి తెలిసిపోయిన నిజం. ఇవాళ యూరప్ దేశాల్లో కూడా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, ఎదురు తిరుగుతున్నారు. అట్లాంటి సందర్భంలో తన రాజకీయ మనుగడ కోసం ఈ దేశాన్ని భవిష్యత్ ప్రమాదానికి నెడుతోంది కదా. వాళ్ళకి ఎవరికన్నా ఈ దేశం పట్ల ప్రేమ ఉందా? నేను ఉపాధి ఉద్యోగాల గురించి కూడా మాట్లాడను, ఎందుకంటే మన కొళ్ళు కొవ్వెక్కినప్పుడు ఆడు వచ్చి పని చేస్తానంటే తప్పే ఉంది, దొరికేస్తాను తక్కువ రేట్లు, బాగానే ఉంది. నిదానంగా ఆడు మన వ్యాపారాలే లాక్కుపోతున్నాడు, దాన్ని కూడా నేను తప్ప. నీకు ఒళ్ళు బద్దకమైనప్పుడు ఆడేం చేస్తాడు, కొనుక్కుంటున్నాడు, వాడు వ్యాపారం చేసుకున్నాడు కష్టపడి, నీకు ఒళ్ళు బద్దకం. కాబట్టి అందులో కూడా తప్పులేదు. కానీ వీళ్ళ ఐడియాలజీ, ఇండియా అంటే సచ్చిన ప్రేమ ఉంది. ఇండియాలో ఎక్కడెక్కడైతే హిందువులు ఎక్కువ ఉంటున్నారో ఆ ప్రాంతాలకు వెళ్ళి నిదానంగా అక్కడ గిరిజన ప్రాంతాలను గుంజేయడం ఏంటండి వీళ్ళు. ఈశాన్య రాష్ట్రాలకు వెళ్ళిన ఈ బంగ్లాదేశీలు అస్సాంలో ఇప్పుడు హిమంత బిశ్వ శర్మ తరుముతున్నాడు. ఈశాన్య రాష్ట్రాలు ఏం చేశారు? వాస్తవంగా ఈశాన్య రాష్ట్రం అంటే మనం కూడా వెళ్ళి నివసించడానికి లేదు అక్కడ అవకాశం. భారతీయులకే నివసించడానికి అవకాశం లేదు, హిందువులకి మిగతా వాళ్ళకి. ఎందుకని? అది గిరిజనుల హక్కు, 1 of 70 యాక్ట్. గిరిజనులకి మాత్రమే అక్కడ కొనుక్కోవడానికన్నా, అమ్ముకోవడానికన్నా, వ్యవసాయం చేయడానికైనా హక్కు ఉంది, బయట వాడికి లేదు. అట్లాంటి చోట్ల ముస్లింలకి ఎట్లా అవకాశం వచ్చింది, హక్కు వచ్చింది అంటే వాళ్ళకి అక్కడ వ్యవసాయం పనులు, పోడు పనులు ఇట్లాంటి నడుస్తున్నాయి అనుకోండి, ఈ బంగ్లాదేశీ బ్యాచ్ వెళ్ళి అక్కడ కూలి పని చేస్తామని వెళ్తారు. అంత అన్నం పెడితే చాలంటారు, 50 రూపాయలు 30 రూపాయలు ఇస్తే చాలంటారు. ఇప్పటికి మన దేశంలో వచ్చిన బద్ధకం కారణంగా మన దగ్గరే కూలీలు దొరకట్లేదు కదా. ఓకే, ఆడు 30 రూపాయలకి. ఇప్పుడు మనం ఎందుకు ఆంధ్ర, తెలంగాణ ఈ ప్రాంతాలు బీహార్ వాళ్ళని ఎంచుకుంటున్నాం, ఛత్తీస్గఢ్ వాళ్ళని ఎందుకు ఎంచుకుంటున్నాం? వ్యవసాయ కూలీల కింద. వాళ్ళకి ఊరి చివరో పాకేసుకుంటారు, వ్యవసాయం చేస్తారు, వెళ్ళిపోతారు ప్రశాంత్. వీళ్ళకి మనకి భారం లేదు, వాళ్ళని భరించక్కర్లేదు. అదే ఊళ్ళో ఉన్నటువంటి మనం పని ఇచ్చేవాళ్ళు అయితే రూపాయి ఎక్కువ అడగచ్చు, లేదంటే కసిన బియ్యం పట్టుకుపోవచ్చు, కాదనలేము మనం. అక్కడ ఆ పంటని అవి తీసుకుపోతున్నాం, మొహమాటం. ఆ బయట నుంచి వచ్చిన మొహమాటం లేదు. అట్లాగే ఈశాన్య రాష్ట్రాల్లో అలౌ చేశారు. నిదానంగా వాళ్ళు ఏం చేశారు, అక్కడ ఉన్న అమ్మాయిల్ని లవ్వుల పేరుతో వెంట తిరగడం బిగించేశారు. చివరికి ఆ అమ్మాయిలు పెళ్లిళ్ళు చేసుకుని మతాలు మార్చారు. లేకపోతే అస్సాం అనే ముస్లిం ప్రాంతంలో 20 గిరిజన ప్రాంతంలో 26 నియోజకవర్గాలే వాళ్ళ ముస్లిం నియోజకవర్గాలే. ఎలా సాధ్యమైంది? గిరిజన ప్రాంతం గిరిజనులకి సంబంధించినటువంటి ఊళ్ళల్లో 22 నియోజకవర్గాలు వాళ్ళ ఎట్లా సాధ్యమవుతున్నాయి? ఈశాన్య రాష్ట్రాలను అట్లాగే సాగినాయి. ఓ రకంగా చెప్పాలంటే ఒక దండయాత్ర, నిశ్శబ్ద దండయాత్ర. ఫ్రెంచ్ విప్లవాన్ని గురించి మన పాఠ్య పుస్తకాల్లో రక్తపాత రహిత విప్లవాన్ని రాసేవాడు. రాజుగారి దిగిపోయి ప్రజలకు ఇచ్చేసిపోయాడు పరిపాలన అన్నట్టు. ఇక్కడ అట్లాగా మన రాష్ట్రాలు నిదానంగా రక్తపాత రహిత బంగ్లాదేశ్, పాకిస్తాన్ కింద మార్చేస్తున్నారు. దాన్ని ఇప్పుడు కంట్రోల్ చేస్తున్నారు. అంటే 100 కోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు అంటారు వీళ్ళు. పోలీసులు, డిపార్ట్మెంట్స్ అందరూ కలిసి వీళ్ళందరిని అడ్డుపెట్టి రాజకీయ జూదం కోసం వాళ్ళందరినీ ఈ దేశ పౌరులుగా మార్చేసి మమతా బెనర్జీ. మరి ఆ ఎత్తుకు పై ఎత్తు, తలదన్నేవాడు ఉంటాడు, తలదన్నేవాడు కూడా ఉంటాడు అంటారు కదా. ఏది అట్లాంటిది ఇప్పుడు మమతా బెనర్జీ ఈ రూట్లో వస్తే ఇటు ఎన్నికల సంఘం ఆ రూట్లో వచ్చింది. సర్ అనేది పెట్టి ఏం అడగట్లేదు, ఫామ్ ఇస్తుంది నీకు. వాళ్ళు వచ్చి నేను వేటాడరు, ఫామ్ అడుగుతుంది, ఫామ్ ఇస్తున్నారు. ఆ ఫామ్లో ఇప్పుడు నీ పేరేంటి, నీ ఊరేంటి, మీ నాన్న పేరేంటి, మీ తాత పేరేంటి, ఎన్ని ఉంటాయి రాస్తాను. వాళ్ళు ఏం మీ తాత పుట్టి బర్త్ సర్టిఫికేట్ తెమ్మంటలా, మీ నాన్న బర్త్ సర్టిఫికేట్ తెమ్మంటలా,
భార్యది చూస్తారు, భార్య కూడా రాసుద్ది కదా, భార్యది బర్త్ సర్టిఫికేట్ అవి కూడా ఉంటాయి కదా. తర్వాత చూస్తే ఏం కనబడుతుంది, భర్త తండ్రి పేరు, ఇది భార్య తండ్రి పేరు అంటే మాంగారి పేరు వీడి తండ్రిగా అట్టగా అని అడుగుతున్నారు. అడగానే మేము అప్పుడు బంగ్లాదేశ్ నుంచి వచ్చామని చెప్తున్నారు. దీనికి ఈ మధ్య కాలంలో మోడీ అమిత్ షా తెలివిగా చేసిన పని ఏంటంటే, వీళ్ళు ఊరుకూరికిన కేకలు అరుపులతో పార్లమెంట్ స్తంభింపజేయడం తప్పించి చట్టాలు చేసేటప్పుడు డిబేట్ కూడా చేసేవారు కదా ప్రతిపక్షాలు. అందులో భాగంగా ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చాడు. మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ IAF అంటాం, ఇది IFA, ఇండియన్ ఫారినర్స్ యాక్ట్. దాన్ని తీసుకొచ్చి ఒక తెలివైన ఎత్తేసారనమాట. విదేశీయాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇదివరకు అలా వచ్చిన వాళ్ళని తిప్పి పంపడం మాత్రమే ఉంది. సరిహద్దులు అవతల మంది దేశం మంది మిత్రదేశం అనుకుంటు, నేపాల్ వాళ్ళు కూడా మన దేశంలో బతుకుతున్నారు, భూటాన్ వాళ్ళు కూడా మన దేశంలో బతుకుతున్నారు. వాళ్ళని బతకనిచ్చినప్పుడు వీళ్ళని బతకనివ్వడానికి మనకేం అభ్యంతరం. వాళ్ళు ఈ దేశంలో ఓట్లు కోరుకోవట్లేదు, వాళ్ళు ఈ దేశ రాజకీయాలు జోక్యం చేసుకోరు, ఇక్కడ మత రాజ్యాలు స్థాపించాలనుకోవట్లేదు, ఎందుకంటే వాళ్ళు కూడా హిందువులు, బౌద్ధులు కూడా ఉన్నారు. మనకి ఈ దేశంలో అవన్నీ పార్టీ, ముస్లింలు కూడా మన దేశంలో పార్టీ, కానీ ఇస్లామిక్ రాజ్యం స్థాపించాలనుకుంటున్నారు. వీళ్ళది ఇక్కడ వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నప్పుడు ఆ పాయింట్ ని ఇప్పుడు పట్టుకుంటున్నారు. ఇప్పుడు ఈ IFA యాక్ట్ ద్వారా అరెస్ట్ చేసి 5 ఏళ్ళు జైలు శిక్ష అనమాట. 5 ఏళ్ళు జైలు శిక్ష, దాదాపు 5 లక్షల దాకా పెనాల్టీ వేయచ్చు, ఆ పెనాల్టీ కట్టకపోతే జైలు శిక్ష ఇచ్చు. ఇది ఇప్పుడు చట్టం అమలు పెడుతున్నారు, దాంతో పారిపోతున్నారు. ఇప్పుడు మమతా బెనర్జీ చెప్పేదానికి నమ్మకం లేకపోవడం ఏంటంటే, పారిపోతున్నారు వెనక్కి అనేక మంది. ఆ వెళ్లే వాళ్ళందరికీ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు జనాలు. అవును మేము బంగ్లాదేశ్ సో ఊరు ఇక్కడికి వచ్చాం, ఏ కాగితాలు లేవు, చేసాం ఇప్పటిదాకా ఉన్నాం, లేదు మాకు ఇదిగో ఈ కాగితాలు ఉన్నాయి, ఇక్కడ ఇచ్చారు, అక్కడే తయారు చేసి ఇచ్చారు, ఇక్కడికి వచ్చేటప్పటికి ఓట్లు కూడా వేసాం 2-3 సార్లు, ఇదన్నీ చెప్తున్నారు. ఇవన్నీ ఇదివరకు చెప్పినప్పుడు బీజేపీ ఫ్యాబ్రికేటెడ్ అనుకున్నారు, ఇప్పుడు ఒరిజినల్ అని తెలుసు. ఇప్పుడు కాబట్టి మమతా బెనర్జీకి ప్రజల్లో నమ్మకం కోల్పోతున్నారు, అందుకని ఇప్పుడు అర్జెంటుగా ఈ రెచ్చిపోతుంది అనమాట. అంటే బెంగాల్ టైగర్గా పిలువబడే మమతా బెనర్జీ సరికి భయపడుతున్నారు అంటే బీజేపీ పునాదులు కదిలిస్తాము అంటున్నారు ఆమె. ఒకవేళ నిజంగా TMC పునాదులు ఏమన్నా కదిలిపోబోతున్నాయా రేపు, అందుకే అంత భయపడుతున్నారు? ఒకటి ఏంటంటే, ఒక జాతీయ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ కదిలిస్తుంది అనుకోవడం అమాయకత్వం. ఇదివరకు కేసీఆర్ అప్పుడు శపథాలు చేసి, అంటే ఇక్కడ చంద్రబాబు TMC బలం ఎక్కువ కదా సార్. బీహార్ అంటే వేరు కదా, వెస్ట్ బెంగాల్ వేరు కదా, సీన్ అక్కడ రాజకీయ పరిస్థితులు వేరు, ఇక్కడ దేశాన్ని ఏం కదిలిస్తారంటే ఇలా బొంద బీజేపీ. అదే బీజేపీ దేశం అంతా ఏం కదిలిస్తుంది, బెంగాల్ దాంట్లో ఆవిడకే దిక్కు లేదు. ఆవిడ వచ్చి దేశవ్యాప్తంగా బీజేపీ పునాదులు కదిలించేది ఏంటి? ఇంకోటి వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే, 2004 నాటికి వీళ్ళకున్న సీట్లు, వీళ్ళకున్న ఓట్లు 10%. 2004 నాటికి 4 సీట్లు అసెంబ్లీ సీట్లు, అప్పుడే ఫస్ట్ టైం గెలిచిందాడు. ఇవాళ అక్కడ ప్రధాన ప్రతిపక్షం, కాంగ్రెస్ లేదు, కమ్యూనిస్టులు లేరు, ఈవిడ వాళ్ళని కూడా కలుపుకెళ్ళదు. ఈసారి మేబీ మమతా బెనర్జీ గెలవాలంటే ఆంధ్ర ఫార్ములా అమలు చేయాలి, కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలుపుకుని సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకి సిద్ధపడాలి, అప్పుడు బీజేపీని ఓడించగలదు. తప్పించి విడిగా పోటీ చేస్తే వీళ్ళకి టికెట్లు ఇవ్వకపోతే కమ్యూనిస్టులు కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తారు. వాళ్ళు చీల్చేది బీజేపీ ఓట్లను కాదు, మమతా బెనర్జీ ఓట్లే. అప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చేస్తుంది. రేపొద్దున్న ఎన్డీఏతర రాష్ట్రాల్లో, బీజేపీయేతర రాష్ట్రాల్లో ఇంక ఈ పరిస్థితి తప్పదా? బీజేపీయేతర రాష్ట్రాలు, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా నడుస్తుంది, మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్లో కూడా నడుస్తుంది సార్. అవును నడుస్తుంది, కానీ వ్యతిరేకత లేదు కదా సార్. వ్యతిరేకత ఉండదు, ఎందుకంటే వాళ్ళు పంపించాలనుకుంటున్నారు వాళ్ళ రాష్ట్రం. వీళ్ళు రాజకీయ అవసరాల కోసం దాన్ని వాడుతున్నారు. స్టాలిన్ కావచ్చు, అంటే మొన్న బీహార్, వెస్ట్ బెంగాల్, బీహార్ కూడా అలాగే కదా, తమిళనాడు, తర్వాత ఆంధ్ర, ఇలా కూడా ఉంటదా? బీహార్ కూడా వాళ్ళదే కదా. మరి ప్రతిఘటన ఎవరి నుంచి వచ్చింది? ప్రతిపక్షం నుంచి. అవును, ఎక్కడైనా వీళ్ళు ఏంటంటే వాళ్ళ పట్ల సింపతి చూపెడితే వాళ్ళని ఆపి ఓట్లు కొట్టగలమని కాదు వీళ్ళ ఫీలింగ్. ఇప్పుడు ఈ వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, స్టాలిన్ కావచ్చు, లేకపోతే కనుక మన పేరేంటి ఈయన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, సిద్ధరామయ్య కావచ్చు, లేకపోతే వీళ్ళందరికీ కూడా ఆ దాన్ని కావాలని వ్యతిరేకిస్తున్న ఇదేంటంటే సరణ ఆపడం వీళ్ళ వల్ల కాదని తెలుసు వీళ్ళకి, ఆగదు కూడా. కాకపోతే ఇలాగ మాట్లాడుతూ ఉంటుంటే ఇక్కడున్న ముస్లింలని
లేదు లేదు చూసారా పాపం మీతో పాటు ఏదో కాస్త బతుకుదామని వచ్చిన ముస్లింలని పంపించేస్తున్నాడు మోడీ, రేపు మిమ్మల్ని కూడా పంపించేస్తాడు. కాబట్టి ఇదివరకు సిఐఏలో ఎట్లాగా అబద్ధ ప్రచారం కదా చేసింది, ఎన్ఆర్సీ సిఐఏలో ఆ టైప్లో దుష్ప్రచారం చేసి వాళ్ళ మెదళ్ళని విషపూరితం చేయడం. వీళ్ళు అనగానే వీళ్ళకి తానా తందానా అంటూ అదే ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మేధావులు, ఆ రాజకీయ నాయకులు అదే అబద్ధాలని ప్రచారం చేయడం. తద్వారా ఇప్పుడున్న ముస్లిం ఓట్లను పోలరైజ్డ్గా ఓట్లు కొల్లగొట్టడం కోసం ఆడుతున్న నాటకం అంతే. అది ఖచ్చితంగా ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అయినా కదిలించవచ్చు, ప్రభావం అయితే ఉంటుంది రేపొద్దున అంతే. రైట్ చూద్దాం. మొత్తానికి సర్న్ అయితే వ్యతిరేకిస్తోంది దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ వ్యతిరేక పక్షాలన్నీ కూడా. ఇప్పుడు దీదీకి ఆ వంతు అయితే వచ్చింది. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ బయటకు వస్తానంటున్నారు వ్యతిరేకంగా, బీజేపీ పునాదులనే కదిలిస్తాము అంటున్నారు. సర్విషయంలో వెనక్కి తగ్గే ఆలోచన అయితే ఎన్డీఏకి కానీ బీజేపీకి కానీ లేదు. కానీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుంది, రేపొద్దున ఎన్నికల మీద ఎంతవరకు పశ్చిమ బెంగాల్లో టీఎంసీ పునాదులు కదిలించడానికి సరే ఎంతవరకు ఉపయోగపడుతుంది వేచి చూడాల్సిన అంశం.